జపాన్‌లోని ప్రజలైతే మాత్రం చాలా అంటే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద సునామీ రాబోతున్నట్టుగా అక్కడున్న ప్రజలైతే మాత్రం చాలా గట్టిగా నమ్ముతున్నారనమాట. అంటే ఈ నమ్మకానికి కారణం ఏంటనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్‌గా సైంటిస్ట్‌కి ఒక విషయం అయితే తెలిసిందనమాట. ఏంటంటే మన భూమి అనేది చాలా వేగంగా తిరుగుతుందంట. అంటే మనకు తెలీదులేండి. బట్ ఆ వేగంగా తిరగడం వల్ల మనకు ఇప్పుడు 24 గంటలు టైం ఉందిగా, అందులోంచి ఒక సెకండ్ పార్టు తీసేయబోతున్నారని కూడా కొంతమంది అయితే మాట్లాడతారనమాట. సో ఆ విషయం ఏంటో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, ఈరోజు జపాన్లో ఒక భారీ సునామీ రావచ్చు అని చెప్పి ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ఒక మాంగా ఆర్టిస్ట్ అయితే మాత్రం ఒక ప్రెడిక్షన్ అయితే చేసిందనమాట. దాంతో జపాన్లో ఉన్న ప్రజలైతే మాత్రం చాలా అంటే చాలా భయపడుతున్నారు. అండ్ ఆ భయానికి తోడు రీసెంట్గా లాస్ట్ 2 వీక్స్ చూసుకున్నామంటే అక్కడ 1000కి పైగానే భూకంపాలు అయితే వచ్చాయండి. ఇది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పొచ్చు అనమాట. అంటే ఇంత ఎక్కువగా భూకంపాలు అయితే ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మాత్రం అక్కడ కొంచెం దారుణంగా ఉన్నాయని చెప్పాలి. అండ్ ప్రజలు కూడా చాలా భయపడుతున్నారు. అంటే ఈరోజు ఏదైనా విపత్తు జరగచ్చు, భారీ సునామీ ఏమైనా రావచ్చు అని చెప్పి భయపడుతున్నారు అనమాట. ఆల్రెడీ ఒక 15 years బ్యాక్ భారీ సునామీ అయితే వచ్చింది కదా. సో ఆ సునామీ నుంచి కోలుకోవడానికి వాళ్ళకి చాలా టైం పట్టిందనమాట. అండ్ దీనికి తోడు డూమ్డే ఫిష్ కనిపించడం వల్ల కూడా కొంతమంది అయితే నమ్ముతూ వచ్చారు. అండ్ దీని వెనక చాలా రకరకాల రీజన్స్ అయితే మాట్లాడుకుంటున్నారనమాట. దీనివల్ల అని నిజంగానే సునామీ వస్తుందా, జపాన్ నాశనం అవుతుందా అంటే మాత్రం చాలామంది జరగదేమో అనుకుంటున్నారు. బట్ కొంతమంది అయితే మాత్రం నమ్ముతున్నారనమాట. నెంబర్ 2, రీసెంట్గానే చైనాలో భారీగా వరదలు అయితే వచ్చాయి కదా. సో అక్కడ చాలామంది ప్రజలు కూడా ఆ వరదలో చిక్కుకున్నారనమాట. బట్ ఒక సంఘటన అయితే జరిగింది. ఏంటంటే సో ఒక ప్రాంతంలో ఒక పర్సన్ వరదలో చిక్కుకున్నాడనమాట. అతన్ని కాపాడడానికి రెస్క్యూ టీం కూడా చాలా ట్రై చేసింది. బట్ వాళ్ళ వల్ల కూడా కాలేదు, అంటే వెళ్ళలేకపోయారు, అంత వరద ఉందన్నమాట అక్కడ. సో దాంతో ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ఒక రైతు అయితే ఉన్నాడు, అతని పేరు లై అనమాట. అతని దగ్గర ఒక డ్రోన్ ఉంది, చాలా పెద్ద డ్రోన్ అని చెప్పచ్చు. లైక్ అతను ఆ డ్రోన్ని ఎలా యూజ్ చేస్తాడంటే, ఇప్పుడు మనం పంటలకి మందు కొడతాం కదా, పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటాం కదా, దానికోసం కావచ్చు, లేకపోతే ఇటుకలు తీసుకురావడానికి, సిమెంట్ తీసుకురావడానికి, ఇసుక తీసుకురావడానికి, ఇలా వాటికైతే ఆ డ్రోన్ యూజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆ డ్రోన్ యూజ్ చేసి అతను ఏం చేశాడంటే ఆ వరదలో చిక్కుకున్న అతన్ని అయితే మాత్రం కాపాడని చెప్పాలి. అండ్ ఈ డ్రోన్ ఏంటంటే 100 kgs వరకు అయితే మోయగలదంట. ఇంకా దానిపైన అయితే మాత్రం కష్టం అని చెప్తున్నారు. అండ్ ఇదైతే మాత్రం చాలా గ్రేట్ అని చెప్పచ్చు. ఇలాంటివి ఇంకా ఫ్యూచర్లో వస్తే మాత్రం ఎక్కడన్నా బాగా వరదల్లో ఇరుక్కున్నప్పుడు సో డ్రోన్ సహాయంతో వాళ్ళని కాపాడచ్చు, చాలామంది ప్రాణాలు అయితే మనం కాపాడచ్చు అనమాట. సో దీనిపైన సోషల్ మీడియాలో కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే మాత్రం ఇలాంటివి వస్తే బాగుంటుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు అనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 3, రీసెంట్గా నాసాకి సంబంధించిన ఒక ఆస్ట్రోనాట్ ఈ అంతరిక్షంలో ట్రావెల్ చేస్తున్న సమయంలో అతనికి ఒక కాంతి కనిపించింది అనమాట. అది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ వెంటనే అతనైతే ఫోటో అయితే తీశాడు. అది ఎలా ఉందంటే ఒక డిఫరెంట్ కలర్లో కనిపిస్తుంది. అండ్ మనకు జెల్లీ ఫిష్ ఉంటుంది కదా, జెల్లీ ఫిష్ ఆకారంలో అయితే ఉందన్నమాట. చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. బట్ ఇలాంటివి చాలా రేర్గా అయితే కనిపిస్తూ ఉంటాయంట. అండ్ వీటికి స్ప్రైట్స్ అనే పేరు కూడా పెట్టారు. అండ్ వీటిని అలా పిలుస్తూ ఉంటారనమాట. అండ్ ఈ ఫోటో అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. చాలామంది దీని గురించి రకరకాల స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 4, మనకు 2020 ఆ టైంలో కోవిడ్ వచ్చింది. అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, థర్డ్ వేవ్, ఇలా రకరకాలుగా వచ్చింది కదా. అండ్ ఆ తర్వాత ఏంటంటే కోవిడ్కి వ్యాక్సిన్ తయారు చేశారు, వ్యాక్సిన్ కూడా అందరికీ ఇచ్చారు, ఫస్ట్ సెకండ్ డోస్ లాగా ఇచ్చారనమాట. దీంతో ఆ కోవిడ్ కూడా తగ్గిపోయింది, అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే కొద్ది రోజులకి చాలామంది ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వల్ల కావచ్చు, లేదంటే సడన్గా చనిపోవడం అయితే జరిగిందనమాట. అంటే తక్కువ వయసులో చనిపోతూ వచ్చారనమాట. దీంతో చాలామంది ఏం నమ్ముతున్నారంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి చాలామంది నమ్మడం అయితే మొదలుపెట్టారనమాట. అయితే దీనిపైన రీసెంట్గా ICMR వాళ్ళు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వ్యాక్సిన్ అనేది చాలా రకాలుగా ప్రయోగాలు చేసి ఇది జనాలకి బాగా సెట్ అయ్యే విధంగా తయారు చేసిన తర్వాతే సో జనాలకైతే ఇస్తాము, అంతేగాని ఏదో హడావిడిగా అయితే ఇచ్చిందైతే కాదు. సో అది నీట్గానే ఉంది. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, దానివల్ల జనాలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు అని చెప్పి వాళ్ళైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇప్పటికీ రకరకాలుగా ఈ వ్యాక్సిన్స్ గురించి అయితే జనాలు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అండ్ దీనిపైన మీరేమనుకున్నారో కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 5, సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే మన భూమి యొక్క వేగం పెరిగింది,
మేబీ ఫ్యూచర్లో సమయం తగ్గచ్చు అని చెప్తున్నారు. అంటే కొన్ని మిల్లీ సెకండ్స్ పాటు సమయం తగ్గుతుంది. సో దాన్ని మన గడియారాలకి సరిపోల్చే విధంగా చేయడం కోసం అంటే 2029 నాటికి ఏంటంటే మేబీ 1 సెకండ్ వరకు తగ్గచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. దీన్ని ఏమంటారంటే నెగిటివ్ లీప్ సెకండ్ అంటారనమాట. అంటే మీరు కంగారు పడకండి, ప్రతి నిమిషంలో 1 సెకండ్ తగ్గిపోతుందేమో అనుకోవద్దు. అది కూడా ఏదైనా ఒక రోజులో మాత్రమే 1 సెకండ్ టైం అయితే తగ్గుతుందని చెప్పి సైంటిస్టులు అయితే చెప్తున్నారనమాట. అంటే ప్రతిరోజు అయితే తగ్గదు, ఏదైనా ఒక రోజు తగ్గచ్చు అని చెప్పి చెప్తున్నారు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి.